ఏపీ అండ్ తెలంగాణ 10th క్లాస్ 2026 పబ్లిక్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పేపరు చాలా ఈజీగా ఉంటది. 100% చెప్తున్నాను. చాలా ఈజీగా ఉంటది. ఇలాంటి మాటలు విన్నారనుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు లెక్క. ఓకేనా నాన్న? ఎప్పుడైనా సరే ఇలా ఒక పేపర్ చాలా ఈజీగా ఉంటది. లేదంటే ఒక పేపర్ చాలా హార్డ్‌గా ఉంటది. ఇలాంటి మాటలు అస్సలు మీరు వినొద్దు. ఓకే. నేను 2 పాయింట్స్ చెప్తాను వినండి నాన్న. మొదటి పాయింటు పేపర్ ఈజీగా ఉంటుంది అని అనుకోని మీరు ప్రిపేర్ అయ్యేటువంటి క్వాంటిటీని తగ్గిచ్చేసి, లైట్ తీసుకొని, పర్లేదులే ఈజీగానే ఉంటది కదా! ఇంత ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఆనందపడొద్దు. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింటు ఒకవేళ పేపర్ హార్డ్‌గా ఉంటది అని అనుకుని భయపడిపోయి, కంగారు పడిపోయి, నేను ప్రిపేర్ అవ్వను, పడవేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి భయపడొద్దు. మీరు చదవాల్సిన టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఈ 2 మాటలు కూడా మీరసలు పట్టించుకోవద్దు. ఒక్క రియాలిటీ పాయింట్స్ చెప్తాను నాన్న మరొకటి. ఏంటంటే, ఏ క్వెషన్ పేపర్ అయినా కానీ, ఏ క్వెషన్ పేపర్ అయినా, ఏ సబ్జెక్ట్‌లోనైనా కానీ, పూర్తిగా ఈజీగా ఉండదు. పూర్తిగా హార్డ్‌గా ఉండదు. ప్రిపేర్ చేసేటప్పుడు కొంత పార్ట్ కొన్ని క్వెషన్స్ ఈజీగా ఉంటాయి. కొన్ని క్వెషన్స్ హార్డ్‌గా ఉంటాయి. ఓకేనా? అంతేగాని ఏ పేపర్ అయినా గాని పూర్తిగా 100% ఈజీ లేదంటే 100% హార్డ్ అలా అనేది ఉండదు. హార్డ్ మీన్స్ డిఫికల్టీ లెవెల్. ఇప్పుడు ఏపీ వాళ్ళకి మనం చూసుకుంటే నాన్న వాళ్ళకి బ్లూ ప్రింట్ రిలీజ్ అయినప్పుడు ఆ కింద ఇచ్చారు. క్వెషన్ పేపర్‌లో డిఫికల్టీ లెవెల్ క్వెషన్స్ 20%, 30% అలా పర్సెంటేజెస్‌తో సహా ఇచ్చారు. అలాగే క్వెషన్ పేపర్ తయారు చేస్తారు. ఇప్పుడు మరి తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు కదా సార్! అంటే మొత్తం డిఫికల్ట్‌గా ఉంటదా? అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడే చెప్పాను కదా నాన్న మొత్తం డిఫికల్టీగా ఉండదు. కొంత పర్సెంట్ డిఫికల్టీ ఉంటది. కొంత పర్సెంట్ ఈజీ ఉంటది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏదైనా మనకి ఎగ్జామ్‌లో అన్ని క్వెషన్స్ మనం రాసేయగలిగి మనకు తెలిసిన క్వెషన్స్ అనుకోండి. ఆ పేపర్ చాలా ఈజీ అని చెప్తాం మన ఫ్రెండ్‌తో. ఒకవేళ 2, 3 క్వెషన్స్ హార్డ్‌గా అనిపించాయనుకోండి మనకి అంటే మనం చదవలేనివి అని అర్థం. పేపర్ చాలా హార్డ్‌గా ఉందిరా బాబు! మనం అసలు రాయలేము. చాలా హార్డ్‌గా ఉందని చెప్పి చెప్తాను. అంటే ఇప్పుడు నువ్వు రాయలేదు అంటే పేపర్ హార్డ్ అని, నువ్వు రాసేస్తే ఈజీ అని. అంతే కదా! నాన్న ఆ క్వెషన్స్ రాయలేదు అంటే ఏంటి? మనం ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే చదువుతాం. పోనీ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ చదవము. పోనీ క్వెషన్స్ ఉన్న క్వెషన్స్ అన్నీ కూడా చదవం. జస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అందులో మళ్ళీ చాయిస్ తీసుకొని చదువుతాం. అవునా? మరి ఒకవేళ బయట నుంచి అంటే ఏదో మీకు తెలియని కాన్సెప్ట్ నుండి రాదు క్వెషను. ఒకవేళ మీరు చదివిన క్వెషన్స్ కాకుండా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వెషన్ వస్తే అదే మీకు హార్డ్. అంతకు మించి ఏం లేదు. అదే టెక్స్ట్ బుక్ కూడా చదివిన వాళ్ళు ఉంటే ఆ క్వెషన్ రాసేస్తారు. అర్థమైందా నాన్న? కాబట్టి వీటిల మీద దృష్టి పెట్టకుండా పేపర్ ఈజీగా ఉంటదా? పేపర్ హార్డ్‌గా ఉంటదా? వీటిల మీద దృష్టి పెట్టకుండా స్ట్రాటజీ మీద దృష్టి పెట్టండి. మనకున్న టైం ఏంటి? ఈ టైంలో మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలము? అనేది పాయింట్ ఔట్ చేసుకోండి. అంతేగాని పేపర్ ఈజీగా ఉంటదా? పేపర్ హార్డ్‌గా ఉంటది. ఇయన్నీ అనవసరం నాన్న మనకి పని అనకూడదు గానీ మనకి యూజ్‌లెస్ అన్నమాట. అర్థం లేని పని, యూజ్‌లెస్ పని అని అర్థం. ఓకే. సో, అలాగే ఇది మొత్తం ఇదంతా కూడా ఎప్పుడో ఇలాంటి మాటలు లేదా ఇలాంటివి ఆలోచించొద్దు దయచేసి. ఓకే. ఇదంతా కూడా పక్కన పెట్టేద్దాం. ఇవి మీ రిజల్ట్‌ని డిసైడ్ చెయ్యవు. ఈ రిజల్ట్ నువ్వే డిసైడ్ చేసుకుంటావు. ఎలా అంటే నీ ప్రిపరేషన్‌ని బట్టి. ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో నువ్వు ప్లాన్ చేసుకొని చదువు. ఓకే. కంపల్సరీ మంచి స్కోర్ వస్తది. ఇప్పుడు నీకున్న టైం ఏంటి? అవైలబిలిటీ ఏంటి? ఈ అవైలబిలిటీ ఉన్న టైంలో నువ్వు ఎంతవరకు చదవగలవు? దట్ ఈస్ ద పాయింట్. నువ్వు ఆలోచించాల్సింది అది. ఇది కాదు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి నాన్న ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ అంటే ఏం కాదు. మళ్ళీ ప్లాన్ అంటే ఏదో అనుకుంటారేమో. నేను మీకు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఒక వీడియో చేశాను. 40% టు 90% రోడ్ మ్యాప్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను నాన్న. ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఆ ఒక్క వీడియో చూడండి. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. నేను ఇంకా అంతకు మించి ఏమి చెప్పను ఎక్స్‌ట్రాగా. ఓకే. ఆ వీడియో చూడండి. మీకు కనిపించకపోతే ఇక్కడ నేను థంబ్‌నెయిల్ ప్లే చేస్తాను. ఆ థంబ్‌నెయిల్ ఆ వీడియో చూడండి మన ఛానెల్‌లో వేదాంతు ఏపీఎన్‌టీఎస్ 9 అండ్ 10లో మీకు ఒక క్లారిటీ లేకపోతే ఇదే వీడియో కింద కామెంట్ చేయండి. సార్ అది చూసినా మాకేం అర్థం కాలేదు. ఏం క్లారిటీ రాలేదని. అప్పుడు నేను దానికి రిప్లై ఇస్తా. ఓకేనా నాన్న? అది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న అప్డేట్ ఉంది మనకి. టుమారో సండే అంటే టుడే సాటర్‌డే జనవరి 10థ్ టుమారో సండే జనవరి 11థ్ అన్నమాట. టుమారో మార్నింగ్ 7కి నాన్న సెషన్ స్టార్ట్ అవుతది. 12 వరకు ఉంటది. అప్ టు 12 సో, అంతకన్నా ముందు అయిపోతే మనకు అంతకన్నా ముందు క్లోజ్ చేసేస్తాము. అది వేరే విషయం. బట్ టైమింగ్స్ మాత్రం 7కి స్టార్ట్ అవుతది నాన్న. ఓకేనా? మనం చేసేదేంటంటే తెలంగాణ పబ్లిక్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పేపర్ మోడల్‌లో నేను ఒక పేపర్ రెడీ చేశా. ఆ పేపర్‌ని సాల్వ్ చేసి మీకు చూపిస్తా. లైవ్ సాల్వింగ్ అన్నమాట. మీతో పాటు కలిసి. అంటే నేను మీకు క్వెషన్ చూపిస్తాను. మీరు ఒక 2, 3 మినిట్స్ మీకు గ్యాప్ ఇస్తాను.
ఓకేనా? అది మీకు వచ్చిందా? రాలేదా? అసలు ట్రై చేయగలుగుతున్నారా? లేదా? అనేది మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను. కంపల్సరీ నేను రిప్లై ఇస్తా. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ చేయలేకపోతే నేను చెప్తాను. ఒకవేళ మీరు చేసినా నేను చెప్తాను. ప్రతి ప్రాబ్లమ్ చేయకపోయినా గాని నేను చెప్తాను. ఒక 80/80 నాన్న మొత్తం 80 మార్క్స్ కంప్లీట్ పేపర్‌గా బిట్స్ కూడా ఇంక్లూడింగ్ బిట్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. తప్పకుండా మీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోండి. సరే తెలంగాణ వాళ్ళకి అంటున్నారు మరి ఏపీ వాళ్ళకి ఏం లేదా అంటే, నాన్న స్టేట్స్ డిఫరెంట్. టెక్స్ట్ బుక్ డిఫరెంట్. బట్ ఉన్న కాన్సెప్ట్ ఒకటే కదా నాన్న. పాలినామియల్స్, రియల్ నంబర్స్, ట్రిగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, ట్రయాంగిల్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇంకేముంది డిఫరెంట్? ఓకేనా? మీకు ఇదే పేపర్‌లో చెప్పే క్వెషన్స్ ఏపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు ఇప్పటి వరకు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు? ఏ చాప్టర్‌లో స్ట్రాంగ్ ఉన్నారు? ఏ చాప్టర్‌లో వీక్‌గా ఉన్నారనేది మీకు ఒక క్లారిటీ వస్తది. టుమారో మన సెషన్‌లో మీరు జాయిన్ అయితే గనక. కంపల్సరీ జాయిన్ అవ్వండి నాన్న. చాలా 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 ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఓకేనా? మర్చిపోవద్దు. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయి నాన్న. ఇది వేదాంతు తెలంగాణ 9 అండ్ 10 ఇది మన అఫీషియల్ వేదాంతు. అండ్ ఇది మన పర్సనల్ గ్రూప్. ఇందులో మీరు జాయిన్ అవ్వండి. ఛానెల్ ఉంటుంది. గ్రూప్ కూడా ఉంటుంది. ఛానెల్‌లో నేను మెసేజ్ చేస్తాను. గ్రూప్‌లో దానికి ఏమైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే. ఆ డౌట్స్ ఉంటే నేను మీకు ఇక్కడ రిప్లై ఇస్తాను. అంటే లైవ్ సెషన్స్‌కి సంబంధించి, ఇలాంటి పేపర్ సాల్వింగ్‌కి సంబంధించి అండ్ ఇంకా సిలబస్సు, అప్డేట్స్ ఇవన్నీ కూడా మనము ఈ ఛానెల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా నాన్న? సో ఇది నాన్న వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టుమారో ఖచ్చితంగా ఈ లైవ్ సెషన్‌లో మీ అందరూ రావాలి. ఓకేనా? సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సారీ టుమారో సెషన్‌లో కలుద్దాము. బాయ్.